నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి డెంటల్ అండ్ హెయిర్. మీకు దంత సమస్యలున్నా అలాగే హెయిర్ ఫాల్ కి ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. హలో డాక్టర్. హాయ్. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి ఈ పళ్ళ సమస్య ఎక్కువ అవుతుంది. తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఇతరితర కారణాల వల్ల కావచ్చు, బేసిక్గా వాటర్ వల్ల కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ డాక్టర్? యా, ఇప్పుడు అన్ని ఏరియాలకి ఇది వర్తించదండి. ఒకటి ఏంటంటే వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండే ఏరియాల్లో వాళ్ళ పర్మనెంట్ టీత్ ఫామ్ అయ్యే దశలో, అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు కనుక అక్కడ వాటర్ తాగినట్టయితే పళ్ళు ఎల్లోయిష్గా పర్మనెంట్ టీత్ కంప్లీట్ డిస్కలర్డ్, అంటే పసుపచ్చ పళ్ళతో వాళ్ళు ఉంటారు. అది ఒకటి. రెండోది, వాటర్ ఇంటేక్ కూడా ఓరల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా తక్కువ వాటర్ తీసుకునే వాళ్ళకి నోట్లోంచి దుర్వాసన రావడం, సెల్ఫ్ క్లెన్జింగ్ లేకపోవడం వల్ల చిగుళ్ళ సమస్యలు తలెత్తడం లాంటివి జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి సలైవేషన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది కొన్ని రకాల మందులు వాడడం వల్ల, సహజంగా కొన్ని రకాల కండిషన్స్ డెవలప్ చేయడం వల్ల. వాళ్ళు రెగ్యులర్గా వాటర్ సిప్ చేయకపోవడం వల్ల కూడా పళ్ళు పుచ్చిపోవడము, చిగుళ్ళ సమస్యలు రావడం లాంటివి కనపడతాయి. సో డెఫినెట్గా మన నోటి ఆరోగ్యానికి వాటర్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వీలైనంత వరకు వాటర్ తాగి నోటిని క్లీన్గా పెట్టుకోండి. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండే ఏరియాల్లో ఉండేవాళ్ళైతే పిల్లలకి ఫిల్టర్డ్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా బయట వాటర్ తీసుకొచ్చి పట్టడానికి ట్రై చేయండి, లేదంటే పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. మూడోది, ఇలాగా జీరోస్టోమియా అంటే నోట్లో ఉమ్మి రాని కండిషన్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు డెఫినెట్గా దానికి తగిన మందులు ఉంటాయి, లేకపోతే రెగ్యులర్గా వాటర్ సిప్ చేయడం వల్ల పళ్ళపైన చిగుళ్ళపైన ఎఫెక్ట్ పడకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ డాక్టర్, చాలా మందికి పళ్ళు సగం విరిగిపోవడం చిన్న వయసులోనే, ఏజ్ ఎక్కువ కూడా కాదు, పళ్ళు విరిగిపోవడం, సరిగ్గా తినలేకపోవడం, నమలలేకపోవడం చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. ఎందుకంటారు? చూడండి, ఇప్పుడు చాలా చిన్న పిల్లలకి ఇలా జరుగుతుంది అంటే పళ్ళు పుచ్చిపోవడం వల్ల ఒకటి జరుగుతుందండి. ఆ నల్లగా మారినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి రారు, అది పుచ్చు కాదని, పెయిన్ అనేది కంప్లైంట్ చేయరు. కాబట్టి అలా వెంటనే వస్తే పళ్ళు విరిగిపోకుండానే మనం ముందు దాన్ని ట్రీట్ చేయొచ్చు. రెండో కండిషన్ పంటి తయారీ లోపాలు. ఇందాక ఫ్లోరోసిస్ ప్రాబ్లం, అంటే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండేవాళ్ళు పసుపచ్చి పళ్ళతో కానీ లేదా బ్రౌన్ కలర్ స్టెయిన్స్తో కానీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా పళ్ళు అనేవి గట్టిగా తయారు కావు. అలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా పళ్ళు పగిలిపోతున్నట్టు ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే వాళ్ళు ఏమి తిరిగినాక చిప్స్ కొరికినా కూడా పళ్ళు పెచ్చులుగా విరిగిపోతుంటాయి. కానీ దీనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి పళ్ళు ఎవరికి ఉన్నా కూడా పళ్ళని సెక్యూర్ చేసుకోవచ్చు, ఆ పళ్ళని తీసేయాల్సిన అవసరం కూడా లేదు. పంటి పైన బలంగా ఉండే తొడుగులు పెట్టడం ద్వారా మన ఒరిజినల్ పళ్ళు లోపల ఉంటాయి, పైన గట్టిగా ఉండే తొడుగులు పర్మనెంట్గా ప్లేస్ చేసుకోవడం ద్వారా మీరు అన్నీ తినచ్చు. రెండోది, ఎపీరెన్స్ వైజ్ చూడటానికి కూడా ఆ తయారీ లోపం వల్లగా మచ్చలుగా మరకలుగా ఉండే పళ్ళు కాకుండా అందంగా తెల్లగా ఉండే పళ్ళు మీకు వచ్చేస్తాయి. సో డెంటిస్ట్రీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇప్పుడు వాళ్ళే మెటీరియల్స్ కూడా, అంటే పైన క్యాపులు పెట్టాలని కూడా చాలా న్యాచురాలిటీకి దగ్గరగా, చాలా సహజంగా, మీరు నవ్వినా కూడా పక్క మనిషికి తెలియనంత న్యాచురల్గా ఇప్పుడు పెట్టగలుగుతున్నాం. ఇలా ఈ కండిషన్తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా ఇది బర్నింగ్ ప్రాబ్లం సైకలాజికల్ స్టేట్ మీద, అలాగే మన ఫుడ్ ఇంటేక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్స్ పర్మనెంట్గా మీకు అవైలబుల్గా ఉన్నాయి. రైట్ డాక్టర్. కమింగ్ టు స్మైల్ డిజైనింగ్, ఈ మధ్యన చాలా మంది చేయించుకుంటున్నారు, తప్పేం లేదు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళు బూస్టప్ అవుతుంది అలాంటివి చేయించుకోవడం వల్ల కూడా. బట్ అందరికీ చేయొచ్చా? ఏజ్ లిమిట్ ఉంటుందా? ఎవరికి చేస్తారు? ఎస్, స్మైల్ డిజైనింగ్ దానికి ఏజ్ లిమిట్ లేదండి. ఎవరైనా కూడా అందంగా నవ్వాలి అనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఈస్థెటిక్, రెండోది కాస్మెటిక్. ఈస్థెటిక్ అంటే మనకి ఎంత అవసరం. ఇప్పుడు మనం ఇందాక ఫ్లోరైడ్ వాటర్తో పళ్ళు సరిగా తయారే కాలేదు, రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి, లేదా పళ్ళ మధ్యన చిన్న గ్యాప్స్ ఉన్నాయి, పళ్ళు రకరకాల సైజులు షేపుల్లో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ ఈస్థెటిక్ అంటే అవసరం. అది ఇంకొంతమందికి కాస్మెటిక్ అంటే వాళ్ళ స్మైల్ వాళ్ళు హ్యాపీగా ఉండరు, వాళ్ళకి సర్టెన్ ఫార్మ్ ఆఫ్ స్మైల్ కావాలి అని అడుగుతారు. అలా కాస్మెటిక్గా తయారు చేసుకునేది ఒక స్మైల్. మీరు ఈస్థెటిక్గా చేసుకున్నా, కాస్మెటిక్గా స్మైల్ డిజైనింగ్ చేసుకున్నా కూడా ఒకటి. స్మైల్ డిజైనింగ్ చాలా న్యాచురల్గా మీకు సూట్ అయ్యేటట్టు చేయగలుగుతాం. స్మైల్ డిజైనింగ్లో మనకి ఎక్కువ పళ్ళు డ్యామేజ్ లేకుండా వినీర్స్ లాంటివి ఎక్కువగా అప్లై చేసి ఈరోజు చేయగలుగుతున్నాం. చాలా కన్జర్వేటివ్ ట్రీట్మెంటు, అంటే మీకు ఏమాత్రం పళ్ళల్లో బలం తగ్గకుండా కూడా మీ పళ్ళని అందంగా తయారు చేయొచ్చు. మూడోది అవసరం, రంగు మారిపోయిన పళ్ళు ఉన్నా, గ్యాప్స్ ఉన్నా
అసలు నవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండరు. అలాంటి వాళ్ళకి బ్యూటిఫుల్ స్మైల్ని పర్మనెంట్గా మనం ఇవ్వచ్చు. 4వది వయసు పెరిగే కొద్దీ మన పళ్ళల్లో వచ్చే మార్పులు, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ అదే పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు డిఫరెన్స్ కూడా లేదు, వాళ్ళకి పళ్ళు జారిపోయినట్టు అనిపించడం, పళ్ళు ఎత్తు వచ్చేసినట్టు అనిపించడం, వీళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనేది చక్కటి ఆన్సర్ అని డెఫినెట్గా చెప్పచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజన్లోకి వెళ్ళి ఉన్న పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు ల్యాబ్లో ఏవో తయారు చేసి పెడతారనుకుంటారు. అలా కాదండి. మీ లోపాన్ని బట్టి మీ పళ్ళు డిస్టర్బ్ చేయకుండా, మీ పంటి బలం తగ్గకుండా వీలైనంత వరకు న్యాచురల్ ఫామ్లో మీకు సూటబుల్గా ఉండేటట్టు చాలా న్యాచురాలిటీకి దగ్గరగా మీ స్మైల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని మరింత అందంగా తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ నరసింహరావు గారు వైజాగ్ నుంచి. నరసింహరావు గారు నమస్తే. హలో హలో నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏం లేదు మేడం, పళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి సార్ మేడం, పైన కింద కూడాను. ఓకే, అయ్యేమో తలనొప్పిగా ఉంది బాగాను. నెక్స్ట్ నా ఒపీనియన్ ఏంటంటే మీ బ్రాంచ్ వైజాగ్ ఎవరిదైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చేయించుకుంటాను ఒపీనియన్ లో ఉన్నాను మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ వయసు ఎంత సార్? నా వయసు 70 అండి. 70. పళ్ళు వాటంతట అవే విరిగిపోయి అరిగిపోయినాయి పళ్ళు? ఇరిగిపోయినాయండి. ఓకే, నో ప్రాబ్లం. చాలామందికి ప్రాబ్లం ఉంటుందండి. సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే పైన కింద పళ్ళు అరిగిపోవడం, ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం జరుగుతుంది. ఈ ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం పుచ్చిపోయిన పళ్ళుని కరెక్ట్ టైంలో అడ్రస్ చేయకపోవడం కానీ, ఎదురు దెబ్బలు ఏమైనా తగలడం కానీ విపరీతంగా అరిగిపోయినప్పటికీ వెంటనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల జరుగుతుంది. మీకు కొంతైనా టూత్ స్ట్రక్చర్ మిగిలి ఉంటే, అంటే పంటలో ఏమాత్రం అందుబాటులో ఉంటే వాటిని తీయాల్సిన పని లేదు. చక్కగా వాటిలోంచే వాటిల్లోని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి వాటి పైన బిల్ట్ చేయొచ్చు, న్యాచురల్గా పైన క్యాపింగ్ చేయొచ్చు. లేదు చిగురు సైజ్కి, అంటే మన చిగురు మొదళ్ళకి ఇలా అరిగిపోయి ఉంటాయి కనుక ఆ వేరు ముక్కలు మనకి పనికిరావు. అలాంటివి ఉంచడం కూడా మీకు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాటిని తీసేసి వాటి ప్లేస్లో బ్రిడ్జ్ విధానంలో కానీ ఇంప్లాంట్ విధానంలో కానీ పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్స్లో మీకు ఏది సూటబుల్ అనేది చూసి చేస్తారు. సార్ వైజాగ్లో 8 బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వైజాగ్లో మీ ఇంటి దగ్గరగా ఉండే బ్రాంచ్కి మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో మీరు చెకప్ చేయించుకోండి. ఒకవేళ మీకు షుగరు, బీపీ, అయితే గుండె జబ్బులకి ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడటం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు వాడే మందుల చిట్టిని, లేటెస్ట్గా చేసుకున్న బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ని తీసుకుని వెళ్తే మీ ఆరోగ్యాన్ని, మీరు వాడే మందుల్ని, మీ ఏజ్ 70 అన్నారు, మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా మీకు ఇబ్బంది అవ్వకుండా ఈజీగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళండి. నెక్స్ట్ కాలర్ రాజేశ్వరి గారు పులివెందుల నుంచి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. మాట్లాడండి డాక్టర్. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదు మేడం, నేను కట్టుడుప్పలు పెట్టించుకున్నాను మేడం. ఓకే, నా వయసు వచ్చి 58 సంవత్సరాలు. ఓకే, అవి పెట్టించుకున్న తర్వాత 1 సంవత్సరం వరకు బాగానే ఉండింది. ఓకే. ఇప్పుడు నాలుగు ఎందుకో అండి, నేను ఏం తినలేకున్నాను, దాని వల్లనా ఏమన్నానా అని. ఎన్ని పళ్ళు అంటే తీసి పెట్టుకునే పళ్ళ అమ్మా? తీసి పెట్టుకునే. ఎన్ని పళ్ళు పెట్టుకున్నారు అలా? మొత్తం అండి కింద పైన పళ్ళ సెట్లు పెట్టుకున్నారు. మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్లీ చాలా మంది నోట్లో అస్సలు పళ్ళు లేని వాళ్ళు పళ్ళ సెట్లు పెట్టుకుంటారు, తీసి పెట్టుకుంటారు. అవేంటి పొద్దునంతా పెట్టుకుంటారు, రాత్రి అయ్యేసరికి ఒక బౌల్లో వాటిని తీసేసి నీళ్ళల్లో పెట్టుకుని మళ్ళీ తెల్లవారయ్యేసరికి పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలామంది పళ్ళు పెట్టుకునేది నవ్వడానికి, మాట్లాడడానికి పక్కన పెడితే ఫస్ట్ భోజనం చేయడానికే ఎక్కువగా పెట్టుకుంటారు. ఎందుకంటే అన్నం తినడం ఇంపార్టెంట్ కదా మనం బతుకున్నంత కాలం. కానీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఇమ్మీడియట్గా రిడ్జెస్ ఉన్నప్పటికీ, అంటే చిగురు అనేది కొంచెం అవైలబుల్గా ఉంటే వెంటనే తినగలిగిన కొంతకాలం గడిచేసరికి ఏమవుతుందంటే ఆ కింద నుండి చిగురు అరిగిపోవడము, మనం పెట్టుకునే పళ్ళ సెట్లు లూజ్ అయిపోవడము, మాట్లాడేటప్పుడు అవి నోట్లోంచి బయటకు వచ్చేయడము, నాలుగుతో తోస్తున్నప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడము, సరిగా నవ్వలేకపోవడము, మాట్లాడలేకపోవడము, దగ్గినా తుమ్మినా నీళ్లు తాగినా బయటికి ఆ పళ్ళ సెట్లు వచ్చేసినట్టు ఫ్లోట్ అవుతున్నట్టు అనిపించడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల పేషెంట్ పెట్టుకున్న వాళ్ళు అన్నం తినలేకపోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళడం, సడన్గా భోజనం తినకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వాళ్ళ బాడీలో విపరీతమైన చేంజెస్ వచ్చి వాళ్ళు బాగా నీరసపడిపోవడం. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. అమ్మ మీరు ఆ పళ్ళ సెట్లు తీసేసి
పూర్తిగా 58 సంవత్సరాలు అంటే మీకు ఇంకా 60 కూడా రాలేదు. సో పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. పైన కింద కూడా ఇంప్లాంట్లు పెట్టుకొని చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇందులో ఏంటంటే వెంటనే 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు వచ్చే విధానం ఒకటి ఉంటుంది. 3 నుంచి 4 నెలల తర్వాత ఫిక్స్డ్ పళ్ళు వచ్చే విధానం ఉంటుంది. ఈ 2 విధానాల్లో కూడా మీకు ఫిక్స్డ్గా పళ్ళు ఉంటాయి. ఈ పళ్ళ మెయింటెనెన్స్ అనేది కేవలం బ్రషింగ్తో మాత్రం చేసుకుంటే సరిపోతుంది. మీరు అన్నీ హ్యాపీగా భోంచేయగలుగుతారు, నమలగలుగుతారు. అంటే మీరు ఎముకలు లాంటివి కొరకలేరు తప్ప చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, జొన్న రొట్టెలు అలాంటివన్నీ తినొచ్చు. చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడగలుగుతారు, హాయిగా నవ్వగలుగుతారు. ఈ విధానం అందుబాటులో ఉంది. చాలా బెస్ట్ విధానం ఇది. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచెస్కి వెళ్ళండి. రెండోది, పళ్ళ సెట్లు వాడతాము. ఈ మొత్తం ఇంప్లాంట్లు వద్దు అనుకున్నా కూడా పైన 4 ఇంప్లాంట్లు, కింద 4 ఇంప్లాంట్లు పెట్టి ఇవే పళ్ళ సెట్లని వాటికి ఫిక్స్ చేసే విధానం రెండోది ఉంటుంది. అంటే పళ్ళ సెట్లు తీస్తారు, వస్తాయి, కానీ కదిలిపోవు, జారిపోకుండా కొంచెం నమలడానికి వీలుగా ఫిక్స్డ్ పద్ధతుల్లో సెమీ ఫిక్సేషన్ అనేది చేయొచ్చు. ఈ విధానం కూడా ఎవరికైనా పూర్తిగా వద్దు అనుకుంటే ఇలా సగం సగం కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇలా బాధపడకండి, చాలామంది ఇప్పటికీ బాధపడుతున్నారు. అందుకే ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. చాలా సులువుగా ఫిక్స్డ్ పళ్ళు వస్తాయండి. హాయిగా పెట్టించుకుని పెట్టిన గంట తర్వాత నుంచి హాయిగా భోజనం చేయడం స్టార్ట్ చేయండి. మీకు దాని మ్యాజిక్ ఏంటో తెలుస్తుంది. డాక్టర్, నెక్స్ట్ కాలర్ సాంబయ్య గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. హలో చెప్పండి సార్. చెప్పండి సార్, ప్రాబ్లమ్. అదే పళ్ళు బాగా నొప్పులుగా ఉంటాయండి. ఎప్పటి నుంచి సార్? ఇప్పుడు నాకు మామూలుగా గుంటూరు. ఎంత వయసు మీది? అది 37 అండి. 37. అన్ని పళ్ళు నొప్పులు ఉంటాయా? ఒకటి 2 పళ్ళే నొప్పి ఉంటుందా? సైడ్ పళ్ళు బాగా నొప్పులుగా ఉంటాయండి. మా దాంట్లో అయ్యే ఊడిపోయాయండి 2 పళ్ళు. ఓకే, గుడ్. ఇప్పుడు మీకు 37 సంవత్సరాలకి వాటంతా పళ్ళు రాలి పడిపోతున్నాయంటే పళ్ళ కింద ఉండే వేర్లు బలంగా లేవు సార్. దాని చుట్టూ జబ్బు చేసింది. దాని పేరు పెరిడాంటైటిస్ అంటారు. చిగుర్లకి సంబంధించిన జబ్బు ఇది. 37 సంవత్సరాలకి పళ్ళు ఊడిపోవడం అనే క్వశ్చనే లేదు. ఆ పాయింట్కి వస్తే మన నోట్లో ఉండే పళ్ళు అనేవి లైఫ్ టైం ఉంటాయి. అంటే మనం ఎంతకాలం బతుకున్నామో అంతకాలం పళ్ళు రాలిపోవండి. మధ్యలో ఎవరికైనా పళ్ళు ఇలా వాటంతట అవి రాలి పడిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, కదిలిపోతున్నాయి అంటే కేవలం వాటికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల మాత్రమే జరుగుతుంది. మీది కూడా అదే కండిషన్ సార్. అందుకే పళ్ళు కింద నుంచి నొప్పులు వస్తూ ఉన్నాయి. చిగుర్లకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఒకటే రోజు చేస్తారు, సులువుగా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఏవైతే నొప్పులు ఉన్నాయని చెప్తున్నారో మీరు, ఆ నొప్పి తగ్గిపోతుంది. 2, బాగా కదిలిపోతున్న పళ్ళని ఏం చేయలేం, కానీ మిగతా పళ్ళని మళ్ళీ గట్టిపరిచి వాటిని స్ట్రాంగ్ చేసి ఊడిపోకుండా ఆపచ్చు. పళ్ళు ఊడిపోయిన వాటి ప్లేస్లో మళ్ళీ మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసి మొత్తం మీకు పళ్ళ సెట్ అంతా ఎలా ఉందో అలా మనం క్లియర్గా పెట్టేసి మంచిగా మీకు ఫుల్ పళ్ళ సెట్ని ఏర్పాటు చేయొచ్చు. ఇది పెద్ద కష్టం కాదు సార్. మీ నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంచుకోవడం వల్ల ఒకటి మీకు నొప్పితో బాధపడుతున్నారు, రెండోది పళ్ళు వాటంతట అవి రాలిపోయి పడిపోతున్నాయి చిన్న ఏజ్లో, మూడోది అదే ఇన్ఫెక్షన్ మీ రక్తం ద్వారా, మీ ఉమ్మి ద్వారా మీరు మంచినీళ్ళు తాగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మీరు లోపలికి, శరీరం లోపలికి కూడా తీసుకుంటున్నారు. అంటే మీకు తెలియకుండా నోట్లో జబ్బు ఉంది, ఎలాగూ ఆ జబ్బుని స్ప్రెడ్ చేస్తున్నారు లోపలికి, గుండె వరకు, లంగ్స్ వరకు, బ్రెయిన్ వరకు మెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా బ్యాక్టీరియా కదా, మనకు తెలుసు కదా, ఒక దగ్గర జబ్బు ఉంటే ఆ జబ్బు ఇంకో దగ్గరికి పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి జబ్బుని ఏ బాడీలో ఉండే ఏ పార్ట్లోని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. నెంబర్కి ఫోన్ చేయండి సార్. గుంటూరులో 2 బ్రాంచ్లు ఉన్నాయి, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. ఏదైనా బ్రాంచ్కి వెళ్తే మీకు ఒక ఎక్స్రే తీస్తారు, ఫుల్ మౌత్ ఎక్స్రే. అందులో మీ జబ్బు కనపడుతుంది. బయట ఏం జరుగుతుంది అనేది కూడా ఇంట్రావోరల్ కెమెరాలతో స్క్రీన్ మీద చూపిస్తారు, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి. ఆ ప్రాబ్లమ్ని చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్పేది టెంటేటివ్ ట్రీట్మెంట్ అండి. మీ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది వస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. చేయించుకోండి సార్. 37 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. హలో డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్. సైదుల్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్తో. నమస్తే సార్, చెప్పండి. ఈ నెల కింద ఈ పళ్ళు పీకినాం మేడం, నొప్పి వస్తుంటే 2 పళ్ళు ముందు ఎదరై. ఓకే, అయితే ఈ అంతా ఎక్కడ మేడం హాస్పిటల్? సార్ వరంగల్లో కూడా బ్రాంచ్ ఉంది, హనుమకొండలో కూడా బ్రాంచ్ ఉంది సార్, పాతది. సో మీకు దాని దగ్గర అడ్రస్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే
మీకు కరెక్ట్ అడ్రస్ చెప్తారు, మీరు వెళ్ళి చూపెట్టుకోవచ్చు. పళ్ళు నొప్పి వచ్చినంత మాత్రాన అందరూ పళ్ళు తీయించేసుకుంటున్నారండి, అలా అవసరం లేదు. త్వరగా రాగలిగితే మీ పళ్ళని మీరు సేవ్ చేయొచ్చు. పళ్ళ అవసరం, పళ్ళ ప్రాముఖ్యత మన లైఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేసినా చేయకపోయినా మన ఆరోగ్యంగా గట్టిగా ఉండి మన పని మనం చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది భోంచేయడం అండి. దానికి అసలు లిమిట్ లేదు. అలా చేయాలి అంటే మన నోట్లో అన్ని పళ్ళు మిగిలాలి, ఎస్పెషల్లీ దంతాలు ఉండాలి. రెండోది, ఒక్క దంతం లేకపోతే 40 నుంచి 50% వరకు నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. మూడోది, మనం పూర్తిగా అన్నం నమిలి తినకుండా మెత్తటి పదార్థాలు తినడం వల్ల అజీర్ణ అంటే ఇండైజెషన్ ప్రాబ్లము, తర్వాత మనకి ఇమ్యూనిటీ పికప్ కాకపోవడము, షుగర్ బీపీ లాంటివి తొందర రావడం, ఒబేస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది, తొందరగా మనం ఫేస్లో ఉండే ఏంటంటారంటే దాని ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మూడోది, కమింగ్ టు ద అపీరెన్స్ ఏంటంటే మన నోట్లో వెనకాతల పళ్ళు లేకపోతే చాలామంది అనుకుంటారు వెనకాతల పళ్ళు ఉన్నా లేకపోయినా ముందర పళ్ళు ఉంటే చాలు మనం యంగ్గా అందంగా కనపడతాం, మనం మాట్లాడడానికి నవ్వడానికి ఫ్రంట్ టీత్ సరిపోతాయని. కాదండి, ఎవరికైతే వెనకాతల దంతాలు ఉండవు, ఒక పన్ను లేకపోయినా ఆఖరికి మీకు పళ్ళు ఉన్న వైపు దవడలు అనేవి చక్కగా రౌండ్గా, మీరు చక్కగా చిన్నపిల్లలా ఉంటారు. ఏ పక్కనైతే పళ్ళు ఉండవో ఆ పక్కన ఇలా నొత్త పడిపోయి అక్కడ జారడం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే మీకున్న వయసు కన్నా మీరు ఒక 10 సంవత్సరాలు పెద్దగా కనిపిస్తారు. మీరు ఏం చేసినా, మీరు ఫిల్లర్స్ వేసుకోండి, బోటాక్స్ వేసుకోండి, గో ఫర్ ఎనీ స్కిన్ ట్రీట్మెంట్, జిమ్కి వెళ్ళండి, ఫుడ్ తినండి, నోట్లో టీత్ లేకపోతే మీ ఫేస్ మటుకు సాగింగ్ రావడం, వ్రింకిల్స్ రావడం దాన్ని ఆపలేరు. సో మన అపీరెన్స్కి, మనం మాట్లాడటానికి, మనం నవ్వడానికి, మన ఆరోగ్యంగా ఉండడానికి, మన ప్రతి పనిలోని పళ్ళ అవసరం చాలా వరకు ఉంటుంది. సో దయచేసి పళ్ళల్లో ఏదైనా మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు చిన్నపాటి ట్రీట్మెంట్ చేయించుకుంటే అసలు పెద్ద జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో నేను ఒకటేదే చెప్తాను చూడండి, మనకు షుగర్ వచ్చిందా రాదా మనం ఆపేయగలమా చెప్పలేను నేను. గుండె జబ్బులు వస్తాయా రావా అసలు ఎప్పటికీ రావా అవి మీరు ఐడెంటిఫై చేయలేరు. కానీ నోట్లో జబ్బుల్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అది మ్యాజిక్ నోట్లోది. ఏంటంటే నోట్లో ఎటువంటి మార్పు కనిపించినా, ఒక నల్లటి మచ్చ వచ్చింది, ఒక గుంత పడింది, మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అది పెరగకుండా మీరు ఆపేయచ్చు, జబ్బు వచ్చిందని మీరు వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. ఇందాక 37 సంవత్సరాల ఆయనకి పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి, అక్కడ చిగురులోంచి నోట్లోంచి స్మెల్ వస్తుంది, ఫస్ట్ సైన్ అది జబ్బుకి. చిగురులోంచి బ్లడ్ వస్తుంది, లేకపోతే పళ్ళు జరుగుతున్నాయి, మీరు వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోండి, 70% జబ్బుల్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. సో ఈజీ అండి నోటిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. అలాగే నోట్లో పళ్ళు లేకపోతే లైఫ్ ఎంత ఈజీగా ఉండిందో అంత కష్టంగా కూడా అయిపోతుంది. సో పళ్ళని పెరికించేసుకోకండి వెళ్ళి టకటక. ఈజీగా ఉన్నాయి ట్రీట్మెంట్స్, మీరు తొందరగా వస్తే చిన్న ట్రీట్మెంట్తోని, ఒకరోజు చేసే బుజ్జి ట్రీట్మెంట్తోని మీ పళ్ళ ఆరోగ్యాన్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్. కాలర్ దివాకర్ గారు పుట్టపర్తి నుంచి. నమస్తే అండి. రైట్, ఇంతకుముందు మీరు ఫిక్స్డ్ పళ్ళ గురించి మాట్లాడారు డాక్టర్. చాలామంది పళ్ళకి ఏమైనా సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా కాస్ట్లీ ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు దీని గురించి? కాస్ట్ అనేది మన అశ్రద్ధకి మీరు కట్టే బిల్ అండి, అది నేను స్ట్రైట్గా చెప్తాను. మీరు లేట్ చేసే కొద్దీ జబ్బు పెరుగుతుంది. నోట్లో ఉండే దురదృష్టం ఏంటంటే ఒక దగ్గర వచ్చింది ఒక దగ్గరే ఉండదు, మొత్తం పళ్ళన్నీ పాకేస్తాయి. మీరు ఒకసారి చూడండి, ఒక పన్ను పుచ్చిపోతే మీరు 6 నెలల తర్వాత చూస్తే 4-5 పళ్ళు పుచ్చిపోతాయి. సో ఒక పన్నుకి ఫిల్లింగ్ పెట్టించుకోవడానికి, 4-5 పళ్ళకి రూట్ కెనాల్ చేయించుకోవడానికి ఖర్చు వ్యత్యాసం వచ్చేస్తుందా? ఒక నోట్లోంచి స్మెల్ వచ్చింది, మీరు అప్పుడే వస్తే ఒక స్కేలింగ్ అండి, స్కేలింగ్ చేయించుకుంటే అయిపోయేదానికి మీరు చిగుళ్ళలో జబ్బులు వచ్చి మీకు ఫ్లాప్ ట్రీట్మెంట్ వరకు వస్తారు. అంటే చిగుళ్ళ ట్రీట్మెంట్కి అంటే తప్పు ఎక్కడుంది, అశ్రద్ధ ఎక్కడుంది? సో మీ దగ్గరే ఉంది. సో నోట్లో జబ్బుల్ని ట్రీట్ చేయడం చాలా సులువు, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, అసలు కాంప్లికేషన్సే ఉండవు. బట్ మీరు చేసే అశ్రద్ధ, మీ లేట్ వల్లే మీకు ఎక్కువ డబ్బులు అవుతున్నాయి, ఎక్కువ టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం మీకు మీరు ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నారు. డాక్టర్ కాలర్ ఉన్నారు, కిరణ్ గారు ప్రకాశం నుంచి. కిరణ్ గారు నమస్తే. నమస్తే మేడం, నా పేరు కిరణ్ మేడం. సార్ చెప్పండి సార్. నమస్తే. మా పాపకి 11 years మేడం. ఓకే. పళ్ళు బాగా ఎత్తు కనిపిస్తున్నాయి మేడం. ఓకే. కింద పళ్ళు కానీ కలర్ చేంజ్ అవుతుంటే అనిపిస్తున్నాయి మేడం. రైట్. చిన్నపిల్లలకి కలర్ చేంజ్ అవుతున్నాయంటే వాళ్ళు సరిగ్గా పళ్ళు తోముకోవట్లేదని అర్థం అండి. మీరు మార్నింగ్ 11 ఏళ్ళు కదా పాప, పళ్ళు తోముతున్నప్పుడు మీరు మానిటర్ చేయండి. మార్నింగ్ నైట్ మీరు దగ్గరుండి బ్రష్ చేయించండి. సో కలర్ పెద్ద ఇష్యూ కాదు. ఒక బాగా కూడా ప్లాక్ అది పట్టేసి, కాలిక్యులేస్ అది పట్టేసినా ఎల్లోయిష్ కలర్లోకి మారిపోతాయి. రెండోది ఎత్తుపళ్ళు అంటారా,
ఎత్తుపళ్ళ క్లిప్పులు పెట్టడం ద్వారా చాలా ఈజీగా వెనక్కి వెళ్ళిపోతాయి. 11 సంవత్సరాలంటే ఇంకా కొన్ని పాల పళ్ళు ఉంటాయండి పాప నోట్లో, ఇప్పుడు కాదు. మీరు ఇంకొక 2 సంవత్సరాలు ఆగి 13 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎత్తంతా తగ్గిపోయి బ్యూటిఫుల్ స్మైల్ లైన్తో బయటకు వస్తుంది. కలర్ అప్పుడు కూడా కన్సర్నింగ్ ఏదైనా ఉంటే అప్పుడు చూద్దాము. బట్ ఇంత చిన్న పిల్లలకి కలర్కి సంబంధించి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం కానీ ట్రీట్మెంట్స్ చేయడం కానీ మంచిది కాదు. బ్రషింగ్ ప్రాపర్గా చేసేటట్టు మటుకు చూసుకోండి, క్యావిటీస్ లేకుండా చూసుకోండి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి ఉంటే చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? 12-13 సంవత్సరాల నుంచి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. యాజ్ ఎర్లీ యాజ్ ద బెస్ట్ రిజల్ట్. ఎప్పుడన్నా కూడా మీరు తొందరగా రాగలిగితే తొందరగా మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళని కరెక్ట్ చేయించడానికి ట్రై చేయించండి. అందులో సమ్మర్ వస్తుంది, ఇది బ్యూటిఫుల్ టైం, ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది అసలు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీ పళ్ళ స్ట్రెంత్ తగ్గకుండా పర్మనెంట్గా మీ పళ్ళల్లో ఉండే లోపాలని కరెక్ట్ చేసుకునే ఒక విధానం ఇది. ఏమాత్రం బలం తగ్గకుండా ఒక నెలకి కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే మీ పళ్ళని మూవ్ చేస్తూ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళని మనం కరెక్ట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ విధానం చిన్నపిల్లలకి మాత్రమే కాదు, టీనేజ్లో వాళ్ళకి 20లో 30లో కూడా మీరు చేసుకోవచ్చు. ఒకప్పుడు నేను చేసుకోలేకపోయాను, నాకు 30 సంవత్సరాలు పడిపోయినాయి, ఇప్పుడు నాకు ఎత్తుపళ్ళు తగ్గుతాయా అని ఎంతోమంది క్వశ్చన్స్ ఉంటాయి. 100% తగ్గిపోతాయండి. 30 సంవత్సరాలప్పుడు మనం క్లిప్పులు పెట్టుకున్నా లేకపోతే ఎలైనర్స్ పెట్టుకున్నా పళ్ళు లూజ్ అయిపోతాయి అని మిత్ చాలా మందిలో నడుస్తుంది. అలా ఏం లూజ్ అవ్వదు. పళ్ళ స్ట్రెంత్ తగ్గకుండా మూవ్ చేయడమే ఆర్థోడాంటిక్స్ అంటే. అస్సలు ఏమి డ్యామేజ్ లేకుండా, పళ్ళ బలం తగ్గకుండా పళ్ళల్లో ఉండే లోపాలు, ఎత్తు, వంకర, సందు పళ్ళని మనం కరెక్ట్ చేసుకునే బ్యూటిఫుల్ విధానమే క్లిప్పుల చికిత్స అనేది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ సత్తుపల్లి నుంచి విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మాది పన్ను ఒకటి ఊడిపోయిందండి, ఫ్రంట్ పన్ను. ఓకే, ఎలా ఊడిపోయింది సార్? ఆ దానంతరం అది ఊడిపోయిందా, దెబ్బ తగిలిందా? చిన్న యాక్సిడెంట్లో పోయింది. ఓకే. అయితే తర్వాత వైర్తో దాన్ని మామూలుగా ఆల్టర్నేషన్ చేశారు. ఓకే. అది తీసేసి మళ్ళీ మామూలుగా పన్ను కట్టించుకోవాలంటే ఎంత అవుద్ది అంటారని. సార్ పన్ను కట్టించుకోవచ్చు సార్, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇంప్లాంట్ విధానం అయితే బెస్ట్ అది. అయితే మీకు ఇంప్లాంట్ విధానంలో పెట్టడానికి యాక్సిడెంట్లో ఒకసారి ఎముక కూడా పోతుంది సార్. ఫ్రంట్ పార్ట్లో బాగా థిన్ క్రస్ట్ ఉంటుంది అక్కడ. సో అక్కడ ఎముక పోయి ఉంటే కనుక బ్రిడ్జ్ విధానం ఒకటే ఆప్షన్ ఓపెన్ ఉంటుంది. ఎముక కనుక బలంగా ఉంటే ఇంప్లాంట్ విధానం బెస్ట్. అది కూడా సింగిల్ పీస్ కాకుండా డబుల్ పీస్ అయితే బెస్ట్, 2 పీస్ ఇంప్లాంట్ అయితే బెస్ట్. అది మీ ఎక్స్రే చూసి చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడైతే నేను ఇక్కడ చెప్పలేను. ఈ విధానాల్లో మీకు ఏదే కరెక్ట్ అయితే అది చేసుకోవచ్చు. బట్ మీరు ఎఫర్ట్ చేయలేనంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి ఉండవు సార్, ఈజీగా ఎఫర్ట్ చేయొచ్చు. కాస్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ మీకు ఏం చేయాలో మాకు అర్థం కావాలి. అందుకే మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి చెకప్కి రండి, ట్రీట్మెంట్కి రమ్మంటారులే నేను. వస్తే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒక ఎక్స్రే తీయించుకున్నారంటే మేము కరెక్ట్గా మీకు ఏదైతే పర్ఫెక్ట్గా పర్మనెంట్గా లాంగ్ రన్ ఉపయోగపడేలా ఉంటుందో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి మీరు అదే అటెంప్ట్ చేయండి. తొందరగా అయిపోవాలి, షార్ట్కట్లో అయిపోవాలి అని మటుకు చేసుకోవడం మంచిది కాదు. కొంచెం లేట్ అయినా బెస్ట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇచ్చింది ఆప్ట్ చేయండి. అది మీకు పర్మనెంట్గా ఫ్రంట్ టీత్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంప్లాంట్ పెట్టినా, బ్రిడ్జ్ విధానం పెట్టినా ఫ్రంట్ పెట్టే పళ్ళల్లో చాలామందికి భయం ఏంటంటే, ఇప్పుడు ఈ పెట్టుడు పన్ను అన్ని పళ్ళు ఒక తీరు ఉంటే ఈ పన్ను ఒకటే ఒక తీరు కనపడుతుందేమో అని భయం చాలామందిలో కనపడుతుంది. అది అస్సలు కనపడదండి. ఈ ముందర పళ్ళు పెట్టే క్యాపులు, వెనకాతలు పెట్టే క్యాపుల్లో కూడా చాలా న్యాచురల్గా మన ఒరిజినల్ షేడ్, పళ్ళ షేడ్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్మోస్ట్ దగ్గరగా మనం పెట్టగలుగుతాం. దానికి తగినట్టుగా ఉండే మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు అలా లేదు. చాలా బ్యూటిఫుల్ మెటీరియల్స్, స్ట్రాంగెస్ట్ మెటీరియల్స్ అందుబాటులో ఉండడం వల్ల చాలా సహజంగా పెట్టగలుగుతున్నాం. సార్ మీరు ఒకసారి వస్తే చాలా ఈజీ సార్. సో యాక్సిడెంట్స్లో ఎవరికైనా కూడా ఫ్రంట్ పళ్ళు విరిగిపోయినా, ఊడిపోయినా మనం దాన్ని కరెక్ట్ చేయొచ్చు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, పన్ను పోకూడదు, యాక్సిడెంట్స్ జరగకూడదు. ఇన్ కేస్ జరిగినా మనం చాలా ఈజీగా దాన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ కన్నా వచ్చి కూర్చొని మీరు డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల మీకు చాలా వరకు క్లారిటీ, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫీజు విషయానికి వస్తే ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఉంది. దీనికి అడిషనల్గా ఎలాంటి వడ్డీ లాంటివి ఉండవు, ప్రాసెసింగ్ ఫీజులు లాంటివి ఉండవు. మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండానే పార్థ డెంటల్ పేషెంట్స్ కోసం చేసే సర్వీస్ కోసం
మేము ఈ ఫీజు అనేది ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే అవైలబిలిటీ కూడా ఉంది. ఏదైనా ఫీజు అనేది ఇబ్బందిగా ఉంటే డెఫినెట్గా ఇది మీరు అవైల్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కాలర్స్ డౌట్స్ క్లియర్ చేశారు ఇవాళ కార్యక్రమంలో. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.